అమ్మ ఒక స్త్రీగా చెప్పండి. హ్మ్. భారతదేశంలో స్త్రీకి స్వేచ్ఛ ఉందంటారా? విపరీతంగా ఉంది స్వేచ్ఛ. ఓకే. స్వేచ్ఛ ఉంది. అంటే హ్మ్. తీసేసుకున్నారిప్పుడు. హ్మ్. కాకపోతే నువ్వు అడిగే పాయింట్ ఏంటి అంటే, ఈ మధ్య జరిగే అత్యాచారాలు అవన్నీ ఎందుకవుతున్నాయి? అది అతి స్వేచ్ఛ వల్లే అవుతున్నాయి కదా! ఓకే. అవునా? హ్మ్. అది స్వేచ్ఛ విపరీతంగా నువ్వు స్వేచ్ఛ తీసేసుకున్నావు. నువ్వు 12 గంటలు రాత్రికి నిన్నెవరెళ్ళమంటున్నారు బయటికి? ఓకే అమ్మ. అవునా? నువ్వు హ్మ్. ఇందాక మనం మాట్లాడాం. వస్త్రధారణ మీద మాట్లాడాము. హ్మ్. ఫ్రీడమ్ గురించి మాట్లాడాము. పబ్స్‌కెళ్ళిపోతారు. మందు తాగేస్తారు. ఒంటి మీద సోయి ఉండదు. అవునమ్మా. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఫ్రీడమే గదా! అవునమ్మా. ఈ ఫ్రీడమ్ వల్ల వచ్చే నాశనమే అదంతా. ఓకే. ఓకే. ఇప్పుడు అయ్యే ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో రేప్ హ్మ్. కేసులంటారు, అవంటారు, ఇవంటారు. సో, ఆ టైంలో ఎందుకెళ్ళాలి బయటికి? ఓకే అమ్మ. ఒంటరిగా ఎందుకుండాలి? ఇంకొక కేసు మనం రీసెంట్‌గా చూసాము. అబ్బాయి ఎవడో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఆ అబ్బాయి అమ్మాయిని పిలిచాడు. ఎళ్ళక్కర్లేదు. ఎందుకు హోటల్ రూమ్‌కి పిలిస్తే ఓకే. ఇప్పుడు నీ విచక్షణ ఎక్కడ పోయిందక్కడ? హ్మ్. సో, అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదొక ఎత్తయితే. రెండోది అబ్బాయిల్ని పెంచే విషయంలో పేరెంట్స్‌కి రోల్ ప్లే చేయాలనమాట. ఓకే అమ్మ. వాళ్ళు చెప్పాలి. ఒకవేళ నీతోటి ఒక అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంటే, నీ లిమిటేషన్స్ ఎంతవరకు? ఏది మంచి? ఏది చెడు? ఓకే. ఒకప్పుడేంటంటే, మేమిలా కూర్చుంటే మా నాన్నగారు మాకు రోజు రాత్రి 20 నిమిషాలు రామాయణం చదివి చెప్పేవాళ్ళు. ఓకే. రామాయణం బుక్ అయిపోగానే భారతం చెప్పేవాళ్ళు. ఓకే. చెప్తే మనకందులో ఏమేం గ్రాస్ప్ చేస్తాం, మంచి, చెడు విచక్షణ మనకు తెలుస్తది. అవునమ్మా. ఓకే. రావణాసురుడు ఇలా అమ్మవారిని అపహరించాడు కాబట్టి ఆయనకిలా అయింది. అవును. ఒకటి పాయింట్ నంబర్ 1. భారతంలో చూసుకుంటే ఆహ్, ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణ ఇవన్నీ ఇప్పుడు అందరూ కదా! ఆడవాళ్ళని ఎవరెవరైతే ఇట్లా చేశారో వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా నాశనం వచ్చేసింది. అవునమ్మా. కాబట్టి మనం ఈ స్టోరీస్ పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళు వినేలాగా మనం చేసుకోవాలి. ఓకే. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాగా వాళ్ళకొక తెలుస్తదనమాట. ఓకే. ఇవి నా లిమిటేషన్స్, ఇది నా సంపద, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నా కల్చర్ ఇది. మన సాంప్రదాయాలు ఇవి. నేను ఆడవాళ్ళతోటి ఇలా బిహేవ్ జేయాలి. పాపభీతి ఇవన్నీ మనం చెప్తేనే పిల్లలకి తెలుస్తాయి. ఓకే. చెప్పకుండా మనం ఇన్‌స్టా రీల్స్ చూపిస్తే అక్కడ వరకే లిమిట్ అవుతది. ఓకే. యాహ్! అమ్మ స్త్రీ పెళ్ళవ్వగానే అత్తగారింటికెళ్తుంది. హ్మ్. ఒక కుటుంబంలో నలుగురు స్త్రీలు పుట్టినా గాని, నలుగురు 4 ఊర్లకెళ్తారమ్మ. హ్మ్. అక్కా చెల్లెళ్ళ అనుబంధం, వాళ్ళ అవును. ప్రేమల గురించి హ్మ్. చెప్పరా? ఇప్పుడు నేనొకటే చెప్తా. చెల్లెల అనుబంధం గురించి. మా పిల్లలున్నారు. నా అత్తగారు చాలా మంచి మా అత్తయ్య గారు నేను ఆల్‌మోస్ట్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనొచ్చు. ఓకే అమ్మ. చాలామంది ఆశ్చర్యపోతారు గూడా. హ్మ్. అత్తగారు, కోడలు ఎప్పుడైనా అట్లా ఉంటారా అంటే ఉంటాం. ఓకే అమ్మ. అంటే గొడవలు లేవా అని కాదు. మా అత్తగారు నన్ను ఒక మాట అన్నా నేను హ్మ్. సర్దుకుపోతా. ఓకే. ఎందుకంటే ఆవిడకి అధికారం ఉంది. నన్ననే హక్కు ఉంది. నన్ను ఒక మాట అన్నారంటే నాలో ఏదో తప్పుంది గాబట్టి ఆవిడ అన్నారు. ఓకే. నాలో తప్పు లేకుండా పెద్దవాళ్ళు ఎవ్వరు మనల్ని ఎవ్వరు ఏమనరు. ఓకే. సో, నేను అడ్జస్ట్ అయిపోతా. అడ్జస్ట్ కాదు. ఐ యాక్సెప్ట్ ఇట్. ఓకే. ఆవిడంటే మళ్ళీ ఆవిడ మీద అలిగి నేను 4 రోజుల వరకు ఫోను చేయకుండా అట్లా ఏం లేదు. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా నేను మళ్ళీ మా అత్తయ్య గారితో మాట్లాడేస్తా. ఎందుకు కోపం తగ్గిందా లేదా అండి మీకింకా? ఇంకా కోపం ఉందా? సో, ఏంటంటే ఆవిడకి గూడా నా మీద ఒక నమ్మకం. నా కోడలు నేను ఒక మాట అన్నా మళ్ళా నా దగ్గరికొచ్చి మాట్లాడుతది. అది ఫస్ట్ పాయింట్ నంబర్ 1. అయితే ఇంత బాగా ఉన్నా, నాకు తోడికోడళ్ళున్నా, నేనేదన్నా ఒక 10 రోజులు ఊరెళ్తున్నాను అంటే, నా పిల్లల్ని మా అక్క దగ్గర వదులుతా. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకు అంటే, నాకు మా అక్క అంటే అంత నమ్మకం మరి. ఓకే. మా అక్క చెల్లెళ్ళంటే, నా పిల్లలు మా అక్క దగ్గర సేఫ్‌గా ఉంటారు. నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయాది. ఓకే. అలా అని మా అత్తగారి దగ్గర ఉండరా అని కాదు. ఉంటారు. హ్మ్. కాకపోతే నా పిల్లలకి నాకదొక అంటే చిన్నప్పటి నుంచి మనకు జీవితాంతం తోడుండేదెవరు? మన తోబుట్టువే. తోబుట్టువు. హ్మ్. అంతే. హ్మ్. మనతో పాటు పుట్టింది మన తోబుట్టు మన తోడుంటది. ఓకే. సో, ఈ అనుబంధం అంతే అన్నమాట. ఎక్కడ ఎట్లా ఉన్నా గానీ, మా ఇద్దరి మధ్యలో నాకొక అక్క. మేమిద్దరం చిన్న చిన్న గొడవలు చేసుకుంటాం. అవి చేసుకుంటే ఇవి కాకపోతే నాకెంత ఫ్రీడమ్ మా అక్క దగ్గర నుంచి ఒక చీర కావాలన్నా, దాని వస్తువులు కావాలన్నా నేనెళ్ళి ఫ్రీగా తెచ్చి అడగక్కర్లేదు గూడా. ఓకే. సేమ్ థింగ్ తను గూడా ఇక్కడికొచ్చి ఏం చేసినా నేను యాక్సెప్టెడ్ అది. ఓకే. అంతే. ఆ బాండ్ ఎప్పుడంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అక్క చెల్లెల మధ్య గొడవలు, హ్మ్. అన్నదమ్ముల మధ్య గొడవలు ఇవన్నీ. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింటే మనతో పాటు పుట్టినాళ్ళు గాబట్టి వాళ్ళొక్కలే ఉంటారు. నీ హ్మ్. భర్త వాళ్ళందరూ ఎనీ టైమ్ అంటే వేరే ఫ్యామిలీయే కదా! అవునమ్మా. ఆల్ సెడ్ అండ్ డన్. వేరే ఫ్యామిలీ. అవన్నీ గాకుండా వీళ్ళెప్పుడైనా మనకు తోడుంటారు. కాకపోతే నిజంగా చూడండి మనకు చాలా కష్టం వచ్చినప్పుడు వాళ్ళే మళ్ళీ మన దగ్గరకొస్తారు. అవును. మనకు సాయం చేయడానికి మీరు ఫోను జేసి నాకిలా ఇబ్బందుంది అంటే వెంటనే మీ దగ్గరికి రెక్కలు కట్టుకొని వాళ్తారు వాళ్ళే. ఓకే అమ్మ. కాబట్టి వాళ్ళ మధ్యలో ఎటువంటి ఇగో క్లాషెస్ అవి లేకుండా ఆ బంధాన్ని నిలబెట్టుకునేలాగా మనం ప్రయత్నించాలి. ఇట్ ఈస్ మ్యూచువల్.
ఏ రిలేషన్షిప్ అయినా ఇప్పుడు నేను మా అత్తగారి గురించి చెప్పా, ఉమ్, ఏదైనా కానీ మా తోటి కోడలు కానివ్వండి, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, గివ్ అండ్ టేక్. ఓకే మీరు ఏమి ఇస్తారో మీకు అది వస్తుంది అంతే. ఓకే ఇస్తూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి. చాలా మంది చెప్తారు నెల రోజులు అయింది మాట్లాడుకోనని. అంటే ఆ నెల రోజులు ఎందుకు ఉండాలి, ఇప్పుడు ఒక ఫోన్ కాల్ అంతే. ఒకప్పుడైతే అనుకోవచ్చు పోనీ ఉత్తరాలు రాయాలా, ట్రంక్ కాల్ బుక్ చేయాలి, ఇప్పుడు అట్లా లేదు కదా. ఓకే యా. రీసెంట్గా జరిగింది. మా అమ్మమ్మ గారింటికి మా వెళ్ళారు. ఉమ్, మా అమ్మగారి టీచర్ ఉమ్, ఫోన్ పట్టుకొని ప్రాజెక్ట్ వర్క్లు అవి ఇవి చూసుకుంటుంది. మా పిన్న చాలా దూరం నుంచి వచ్చినా కానీ మాట్లాడలేదు చాలా గ్యాప్. అంటే మీరు మీ అక్కగారు కలిసినప్పుడు కూడా ఇలానే వర్క్ బిజీలోనే ఉంటారా, లేకపోతే మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడుకుంటారా? అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సెల్ అనేది వస్తుందా, అనేది మొబైల్ వస్తుందా? లేదు. రాదు. సెల్‌లో మాట్లాడుకుంటాము. కలిసినప్పుడు మాత్రం సెల్ పక్కన పెట్టేసి బోలెడన్ని మాటలుంటాయి గదా. ఓకే రోజు మాట్లాడుకున్నా మళ్ళీ ఏవో ఉంటాయి మనకి. ఓకే గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకునే మాటలుంటాయి. ఓకే సో, లేదు. అయితే ఈ సెల్ విషయం వచ్చేటప్పుడు ఎవరికైనా గానీ, మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు అన్‌ఇంటరప్టెడ్ టైం చాలా అవసరం. క్వాలిటీ టైం. ఓకే మీరు 2 నిమిషాలు ఇవ్వండి. భార్యాభర్తల మధ్యలో గూడా అంతే. ఓకే ఫోను మధ్యలో వచ్చిందా, మీ భార్య అంటది ఒక 5 నిమిషాలు మాట్లాడాలండి అన్నప్పుడు, ఫోను అన్నీ పక్కన పెట్టేసి, ఆ 5 నిమిషాలు వాళ్ళకివ్వాల్సిందే. ఓకే సేమ్ థింగ్ భార్య ఆహ్, భర్తని అడిగినా, భర్త భార్యని అడిగినా, ఒక టైం అడిగినప్పుడు ఆ టైం ఈ మధ్య ఫోను తోటే అన్ని ప్రాబ్లమ్స్ కదా. ఓకే ఆ ఫోను వల్లే ప్రాబ్లమ్స్. సో, ఫోనే చూసుకుంటూ ఉంటాం, ఫోనే చూసుకుంటూ ఉంటాం అంటే అట్లా అయిపోయింది మన జనరేషన్, మనం మార్చలేం. కాకపోతే కొంచెం ఆఫ్ టైమ్ ఉండాలి మనకి ఫోను నుంచి. ఆ ఆఫ్ టైమ్ సాయంత్రం 8 గంటల తర్వాత ఫోను ముట్టుకోను. నా ఫ్యామిలీ టైమ్, నా ఫ్యామిలీ టైమ్ అని పెట్టుకుంటే గనక హ్యాపీగా ఉంటది. కంప్లెయింట్స్ గూడా ఉండవు. ఊరికే ఫోను చూస్తారని. ఓకే యాహ్!